హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా పేరు దీపిక. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే కనుక ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర పచ్చడి పెడుతున్నాను. ఇది యూజువల్గా మా మమ్మీ పెడుతూ ఉంటుంది ఇండియాలో. ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా ఇష్టము. అండ్ బెల్లం వేసి పెడుతుంది, ఆంధ్ర స్టైల్ కొత్తిమీర పచ్చడి. సో నేను కూడా ఈరోజు మా మమ్మీకి మార్నింగే ఫోన్ చేసి ఎలా పెట్టాలి ఏంటి, కొత్తిమీర నిన్నే ఇండియన్ గ్రాసరీ నుంచి ఫ్రెష్ కొత్తిమీర తీసుకొచ్చాను, మంచిగా 4 కట్టలు. సో 4 కట్టల కొత్తిమీరతో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలని చెప్పి ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తీసుకున్నాను. నాటు కొత్తిమీర అయితే ఇంకా బాగుంటుంది, బట్ మాకు ఇదే దొరికింది, కొంచెం హైబ్రిడ్ టైప్లో ఉంది. సో ఇది మొత్తం నీట్గా వాష్ చేసేసి ఇలా ఒక క్లాత్ మీద కానీ టీషర్ట్ మీద కానీ ఆరబెట్టేశాను. సో ఇది ఆరుతుంది, ఇది ఆరిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే బాగా మరిగిన నీళ్ళల్లో కొంచెం చింతపండు వేసాను, ఈ కొత్తిమీరకి సరిపడా చింతపండు. అండ్ ఇంకొకటి ఏంటంటే పచ్చిమిరపకాయలు. సో కొత్తిమీరకి ఎన్ని సరిపోతాయో అన్ని క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ బెల్లము. సో ఇంతే, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి పెట్టబోతున్నాము. అండ్ చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే కొత్తిమీర ఆరబెట్టాను కదా, కొంచెం ఆరింది. ఇంకొంచెం ఆరిన తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసేసుకుందాము. తీసేసి ఎక్సెస్ ఈ రూట్స్ దగ్గర ఉండే కాడలు ఇలా తీసేసి అండ్ చిన్నగా తరిగేసుకోవడమే. ఇది ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఇంకొంచెం సేపు క్లాత్ మీద కానీ దేని మీద పెట్టి బాగా ఆరబెట్టేస్తే వాటర్ ఉండకుండా పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట పచ్చడి. సో మనం చింతపండు కూడా బాగా వేడి మరిగి నీళ్ళల్లో ఎందుకు వేసి నానబెట్టామంటే, ఇదిగో వేడి మరిగి నీళ్ళల్లో వేసి నానబెట్టాం కదా, ఎందుకంటే కొంచెం తడున్న పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట, పాడైపోతుంది. సో ఇలా పెట్టుకున్న పచ్చడి ఒక 6 months 7 months వరకు అసలు ఏం కాదనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, బయట వదిలేసిన 6-7 months వరకు అసలు ఏం పాడు కాదు. సో ఇలా నీట్గా తరిగేసుకుని దీన్ని కూడా ఇంకొంచెం ఆరబెట్టాలి. ఇంకా తడి ఉంది దీనిలో కూడా, ఇంకొంచెం ఆరబెట్టేస్తే ఇంకా బాగా మనకి పచ్చడి నిలువ ఉంటుంది. సో అందుకని దీన్ని ఇంకొంచెం సేపు ఆరబెడదాం ఇలా కట్ చేసిన దాన్ని. చాలా ఫ్రెష్గా ఉంది. ఇండియన్ గ్రాసరీలో $1కి 4 కట్టలు. సో ఇంకది అసలు నాకు పచ్చడి పెట్టే ఐడియా లేదంటే ఇంకొక 4 తీసుకొచ్చేదాన్ని. యూజువల్గా ఇంట్లోకి యూజ్ చేసుకుందాము, ఎక్కువ పచ్చడిలాగా చేస్తూ ఉంటాం కదా. అండ్ నాకు ప్రతి కర్రీలో కొత్తిమీర ఉండాలన్నమాట. సో కొత్తిమీర వేస్తే ఏ కర్రీ అయినా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. సో చికెన్, మటన్, ఫిష్ ఇలా దేంట్లోకైనా బాగుంటుందని జస్ట్ క్యాజువల్గా 4 కట్టలు తీసుకొచ్చాను. బట్ అలాగే ఉంది కదా, ఫ్రెష్గా ఉంది కదా, పచ్చడి పెడితే బాగుంటుంది అని ఐడియా వచ్చి ఇంకా మా మమ్మీని అడిగి స్టార్ట్ చేశాను పచ్చడి పెట్టడం. కొంచెం ఎక్కువ ఆయిలే పెడుతుంది, మాత్రం ఆయిల్ లేకపోతే పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసాను. అండ్ ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మిరపకాయలు ఆల్రెడీ వాష్ చేసి తుడుచుకుని పెట్టుకున్నా ఇలా మధ్యలోకి తుంచుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవడం, కొంచెం ఫ్రై అయితే చాలు, తీసేస్తున్నాను. కొంచెం ఫ్రై అయితే చాలు, తీసేస్తున్నాను. మరి ఎక్కువ క్రిస్పీగా వేపేసుకోవద్దు. మధ్యలో పెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం దోరగా వేపించుకుంటే చాలు. అండ్ బాగా ఆరబెట్టేసుకుని కొత్తిమీర ఉంది కదా, ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి కొంచెంగా. ఒక నిమిషం ఆగు.
మరి ఎక్కువగా బాగా ఫ్రై చేసేసుకోకర్లేదు, జస్ట్ కొంచెం మగ్గి పచ్చివాసన పోయి కొంచెం మగ్గితే చాలు. బికాస్ దీన్ని బాగా ఆరబెట్టేసాం కాబట్టి ఈ ఆయిల్లో కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయితే చాలు. ఇంకొంచెం సేపు జస్ట్ ఒక 5 to 10 minutesకి కలర్ చేంజ్ అవుతుంది. ఒక 5 minutesలో చాలు. ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇది ఇలా ఆయిల్లోనే ఒక 5 minutes ఆ వేడి పోయే వరకు ఉంచేస్తే కొంచెం సేపు మగ్గుతుంది కదా, సో అలా వదిలేస్తున్నాను. అండ్ మెంతులు మంచి స్మెల్ వస్తున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. దీన్ని కూడా కొంచెం పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. బెల్లం కూడా వేసేస్తాం. ఒకసారి టేస్ట్ కొంచెం దూరంగా తీ. మళ్ళీ ఈ ఆయిల్ మనం తాలింపు వేసుకుంటాం కదా, అప్పుడు యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆ పక్కకు ఉంచేస్తే బాగా బెటర్. సో ఇది ఇలా పిండేయండి. ఇలా పిండేసి తీసుకుంటే మనం రుబ్బుకున్నప్పుడు ఆయిల్ ఏంటంటే ఇలా పైకి చిమ్మకుండా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం స్క్వీజ్ చేసి, నేను స్క్వీజ్ చేస్తే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి స్క్వీజ్ చేసి తీసుకుంటున్నాను కొత్తిమీర. సో కొంచెం అయింది కాబట్టి క్వాంటిటీ జస్ట్ ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మరి ఎక్కువ దాంతోపాటు కొంచెం చింతపండు, జస్ట్ చాలు. పులుపు ఎక్కువగానే ఉంటుంది, కొంచెం చింతపండు. తో పాటు ఉప్పు అండ్ కొంచెం చింతపండు వేయచ్చు. బికాజ్ ఒకసారి టేస్ట్ చూస్తాను. బాగుంది, అన్నీ సరిపోయాయి. చేదుగా, కారంగా, పుల్లగా అన్నీ సరిపోయాయి. కొంచెం బెల్లం వేస్తాయి ఇప్పుడు. 3 big tablespoons వేసాను. బెల్లం లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్లోనే బెల్లం వేసేస్తే పచ్చడి అస్సలు నలగదు. లాస్ట్లో పచ్చడి అంతా అయిపోయిన తర్వాత బెల్లం వేసుకొని ఇలా ఒకసారి నలగ కొట్టుకోవాలి. బాగుంది, చాలా బాగుంది పచ్చడి. పచ్చడిలోకి పచ్చి వెల్లుల్లిపాయలు ఒక 2-3 ఒక ఇలా ఇన్ని క్వాంటిటీ సైజుని బట్టి ఇలా చేసుకొని పచ్చడి వేసుకొని దాంట్లో వేసి నలుపుకో బాగుంటుంది. తాలింపులో కూడా ఇలాగే కొన్ని ఇంకొక 4 రెబ్బలు ఇలా గ్రైండ్ చేసుకుని తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. సరే రుబ్బేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు పోపు కోసం పోపు వేసేస్తున్నాను. మినప్పప్పు, ఎండుమిరపకాయలు, దాంట్లోనే వెల్లుల్లి. ఆల్రెడీ పచ్చి వెల్లుల్లి పచ్చడిలో వేసుకున్నాము, తాలింపులో కూడా కొంచెం పచ్చి వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. సో ఇందాక మనం కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, సో ఆయిల్లోనే తాలింపు వేసేస్తున్నాను, పోపు వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా.
అది ఆన్ చేయగా పైన బర్నర్ ఆన్ చేయాలి. ఇలా పోపు వేసేసుకున్న తర్వాత వేసేసుకు ముందు పచ్చడి రుబ్బుకుంటాం కదా. సో రుబ్బుకున్నప్పుడే ఉప్పు, కారం, చింతపండు ఏమైనా సరిపోతే ఒకసారి టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పోపు వేసేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఆ పోపు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోనే ఒక 2-3 మినిట్స్ ఈ మనం రుబ్బుకున్న ఉంది కదా, రుబ్బుకున్న పచ్చడి ఉంది కదా, అది కొంచెం ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. అంటే పచ్చివాసన ఏమైనా ఉంటే అన్నీ వేస్తాం కదా, సో అన్నీ సెట్ అవుతుంది. సో అన్నీ సరిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తాలింపు వేయక ముందు టేస్ట్ చూసాను నేను ఆల్రెడీ. సో ఇంకా తాలింపు వేసాను కాబట్టి దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో మనం స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఈ ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక 6 months వరకు అసలు ఏమీ ఇంత కూడా పాడవదు. అండ్ ఇది నిలవ పచ్చడి కాబట్టి దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. బికాజ్ మనకు ఆయిలే కదా ప్రిజర్వేటివ్ లాగా యూజ్ అవుతుంది. ఆయిల్ అండ్ సాల్ట్ వేస్తాం కాబట్టి ఇది ప్రిజర్వేటివ్ లాగా యూజ్ అయ్యి ఫంగస్ అలా ఏం రాకుండా బాగుంటుంది. వేస్తున్నాను. ఈ గారెల్లోకి అయితే ఇప్పుడు చేసిన గోంగూర పచ్చడి, గోంగూర కాదు కొత్తిమీర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమీగా ఆల్రెడీ పక్కన వేస్తూనే తినేసాను. చాలా బాగుంది టేస్ట్. ఎలా ఉంది భార్గవ్? సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ కింద కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. ఇడ్లీలోకి, గారెల్లోకి, రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది. పిక్చర్